కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేత మాల సంఘాల జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జాతీయ మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పారు. తెలంగాణ మాల మహానాడుగా జాతీయ మాల మహానాడుగా సంఘం నాకు ఇచ్చిన సంపూర్ణ మద్దతుతోనే నేను ఈ స్థాయి నాయకునిగా ఎదగడం అనేది సంతోషకరం. ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకునిగా క్రియాశీలకంగా ఉన్న నా మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయని రాష్ట్ర శాఖ మిగతా దళిత సంఘాలన్నీ కూడా పెట్టిన అంశంలో ఈ అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడమే కాకుండా రేపు దళితుల బడుగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ఒక వాహకంగా ప్రభుత్వానికి సంఘాలకు మధ్యన వారధిగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి నాకు అవకాశం విషయంలో మిత్రులందరూ కూడా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ నా పట్ల ఒక బాధ్యతాయుతంగా ఉన్నది. నాకు అవకాశాలు ఇవ్వడానికి ఇలా అధిష్టానం నుంచి పీసీసీ గారు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారి వరకు మా క్యాబినెట్ కూడా చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా తొందరలోనే మంచి అవకాశం ఇచ్చే కబురు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో మేము పడ్డ శ్రమ తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా సంఘం కానీ వ్యక్తిగతంగా నేను పడ్డ అంశాన్ని కూడా మనలోకి తీసుకొచ్చినాం. డెఫినెట్గా రేపటి రోజున దళితుల యొక్క అస్తిత్వమే కాదు బడుగుల యొక్క అస్తిత్వం కొరకు పోరాడే సంఘంగా ఉంటూనే దాన్ని సంఘాన్ని ముందుకు తీసుకుపోతూనే ఏ హోదా నాకు వచ్చినా కూడా ఆ హోదాను మళ్ళీ ప్రజల కోసం పునరంకితం చేస్తూ ఇటు నేనుగా అద్దంకి దయాకర్గా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఇటు సంఘంగా కూడా ప్రజలకు మరొకసారి పునరంకితం కావడానికి ఇలా పార్టీ నిర్ణయాల్లో నేను భాగస్థున్నవుతూ